భూభారత్ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వెంకపల్లి మండలం సైదాపూర్ గ్రామంలో భూభారత్ చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారత్ చట్టం 2025పై అవగాహన సదస్సును కరీంనగర్ జిల్లా వెనుకపల్లి మండలం సైదాపూర్ గ్రామంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూముల హక్కుల రికార్డు భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉందని, భూముల మ్యాపింగ్, జియో ట్యాగింగ్తో పాస్బుక్లు జారీ చేస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్ అనంతరం భూ ఆధార్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ భూభారతి పోర్టల్ భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్మన్కి, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సింగిల్ విండో అధ్యక్షులు, మండల పరిషత్ అధ్యక్షుడు సోడబుడ్డి ప్రభాకర్, సోడాబుడ్డి రెండు కలుస్తున్నాయి, ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవంగా ఉండేటువంటి వ్యవస్థలో రైతాంగానికి సంబంధించిన రైతు ప్రతినిధులు, పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారాలు. భూమి అనగానే ఒక గౌరవం. భూమి అంటే, భూమి ఉన్నదంటే మనిషికి ఒక విశ్వాసం. అటువంటి భూమి, గౌరవం ఉండవలసినటువంటి భూమి, విశ్వాసంగా మనకింత భూమి ఉందని నిమ్మలంగా ఉండాల్సిన పరిస్థితుల్లో అది వివాదానికి గురై మనకు ఆత్మశాంతి లేకుండా మనని ఎప్పుడు కూడా ఆ భూమి ఉందా, ఎవరైనా ఎత్తుకపోయిందా అంటే ఆ జాగాలు ఎత్తుకపోరు, కానీ కాయిదాలను మార్చుకొని భూమి పంచాయతీలకు సంబంధించి వివాదాలు బాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక లక్షల మంది ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. అందుకే ఆనాడు చెప్పినాం, ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలైతే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన, ఆక్రోశం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని గ్యాస్ రుణం వేసి కాలబెట్టే కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం. గతంలో మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు 10,000 మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డుల మెయింటెనెన్స్, పరస్పరమైనటువంటి విక్రయాలు, ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. గ్రామంలో హెల్త్ చూడడానికి ఆశా వర్కర్ ఉన్నాడా, మహిళలను చూడడానికి ఐకేపీ వర్కర్ ఉన్నాడా, మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు ఉన్నారు, R&B రోడ్లకు ఉన్నారు. అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక భూమికి, ఇంత పెద్ద భూమిని సరి అయిన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కల్పించడానికి పర్యవేక్షించే అధికారి లేడు. అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం. అందుకే ఇలా మీ అందరికీ తెలుసు, చాలా ప్రభుత్వ ఆస్తులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవి. రేపు ఊర్లలో కనీసం ఈ ప్రభుత్వ ఆస్తులు ఇట్లనే అమ్ముకుంటా పోతే, కబ్జాలకు గురైతే రేపు భవిష్యత్తులో ప్రజా అవసరాలకు ఏమి దొరకాయి. అందుకే నేను ఇక్కడ వచ్చిన అందరి మిత్రులను కోరుతా ఉన్నా, భూమి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి. ఎవరైనా వ్యక్తి